ఈరోజు మా అక్క అయితే మా అందరినీ ముగ్గులు పోటీ అని చెప్పి తండ్ర పాప నాయుడు ఫంక్షన్ హాల్కి అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట. పర్లేదు, ఫంక్షన్ హాల్ చూడడానికి అయితే చాలా బాగుంది. మేమందరం అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేనైతే సీరియస్గా వేసేస్తాను మాట ముగ్గు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా మా వాళ్ళు ఇంత బాగా వేస్తారని చెప్పి. పర్లేదు, మా వాళ్ళు కూడా టాలెంట్ ఉంది చెప్పాలంటే. బాగానే వేశారు అన్ని ముగ్గులు. అసలు నేనైతే అనుకో ఇంత బాగా వేస్తారా అని చెప్పి. అందరూ త్వరగా కంప్లీట్ చేసేసారు, కానీ ఈ బ్యాచ్ మాత్రం ఇంకా వేస్తూనే ఉన్నారనమాట. బాబాయ్ చాలా డెడికేషన్. మనకి అంత లేదులేండి, కానీ మేమందరం ముగ్గులు వేయడం కంప్లీట్ అవ్వగానే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే హిందూ మహాసభ అనమాట. ఈ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే ఏ కుల మత భేదాలు లేకుండా అందరూ సమానమని చెప్తూ హిందీల యొక్క గొప్పతనాన్ని గురించి, మన కట్టుబాట్ల గురించి, ఆచారాల గురించి అండ్ సంప్రదాయాల గురించి అప్పట్లో ఎలా ఉండేవో అన్ని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారనమాట. ఇదంతా అయిపోగానే డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. అందరూ డ్యాన్స్ అయితే తీసారనమాట. అవును, నేను అడగడం మర్చిపోయాను. నేను ముగ్గు ఎలా వేసాను కామెంట్ చేసేయండి. సరే మరి, ఉంటా, బాయ్.